అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి విడుదల రజని గారు ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంతో ఆవేదనతో మాట్లాడుతుంటుంది ఆమె. రజనీ గారు, జరిగిపోయిన 5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే కదా ఉన్నది తల్లి. ఆ కాలంలో మీరు ఏం మాట్లాడో ఎలా మాట్లాడో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చినాక మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పర్వాలేదు, కానీ హద్దులు మీరి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళని కూడా, మహిళలను కూడా ఎంత దారుణంగా అంత దారుణంగా తిట్టారు కదా. దానికి సమాధానం చెప్పగలరా మీరు? ఒక్కసారి చెప్పండి. ఇలాంటి అరాచకాలు మీ ప్రభుత్వంలో జరిగాయి, కానీ ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. పాపం నువ్వు ఎంత ధైర్యంగా చెప్తున్నావో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా? ఏ ఒక్క మాట కూడా నీకు చెప్పటానికి చేత కాదు. ఊరక మాటలు మాత్రం మాట్లాడుతూనే ఉంటావు. మళ్ళీ రానున్న 2029 సంవత్సరంలో 2029 సంవత్సరంలో మా జెండే ఎగరవేస్తాము, వైఎస్ఆర్సీపీ జెండా. వాళ్ళ అక్రమ అరెస్టులన్నీ మేము అడ్డుకుంటాము, వాళ్ళకే చుట్టుకుని ఎదురు చేస్తామంటారు. మరి మీరు చేసిన 5 సంవత్సరాల్లో జరిగిన మోసాలు, సెక్స్ శాండల్స్, అక్రమ అరెస్టులు, వేధింపులు, కాదంబరి, జత్వాన్ ఇలాంటి అక్రమ కేసులన్నీ కూడా ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు? ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? మీరు చేసిందేమో నేరాలు, ఘోరాలు, దారుణాలు. మళ్ళీ మీరు 2029 సంవత్సరం మేము ఇవన్నీ అడ్డుకుంటాము, వాళ్ళకే చుట్టుకున్నట్టు చేస్తాము అంటారు. మీరు జరిగిన 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు మా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ మీకుందా? మీరు చేసిన మోసాలు, ఘోరాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. మళ్ళీ ఏ విధంగా మీరు అధికారానికి రావాలి, ఎలా కోరుకుంటారు అని ఎలా మాట్లాడుతున్నా ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మీరు చేసిన మోసం అంతా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. మరి 5 సంవత్సరాల మోసాలు ఇవన్నీ ఎలా చేశారు ఒకసారి చెప్పండి. ఊరగా మాట్లాడితే కుదరదు. 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయావు చిత్తుగా. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే ఏ విధంగా వస్తారు, ఎలా వస్తారు ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి అని తెలియజేస్తూ, అంత మోసాలు, ఘోరాలు, నేరాలు మాత్రం మీరు చేశారు. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే మీరు వచ్చే పరిస్థితి కూడా లేదు అని తెలియజేస్తూ, మనకు రాష్ట్ర రాజధాని కూడా ఏదైంది కూడా 3 ముక్కలు చేసి 3 ముక్కలు ఆట ఆడారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి మీరు రాష్ట్ర రాజధాని గందరగోళం సృష్టిస్తారని రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. గత 5 సంవత్సరాలు చేసిన మీరు పరిపాలన ఎంత నీచంగా చేశారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.